ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024 తెలుగు బీట్స్. చిట్టడవి పదములోని సంధి దిరుత్వ టకార సంధి. చిట్టడవి పదములోని సంధి దిరుత్వ టకార సంధి. హేతుకార్థ వాక్యము: వర్షాలు లేక పంటలు పండలేదు. హేతుకార్థ వాక్యము: వర్షాలు లేక పంటలు పండలేదు. చదువు నవల రచయిత ఎవరు? కొడవగంటి కుటుంబరావు. చదువు నవల రచయిత ఎవరు? కొడవగంటి కుటుంబరావు. రాజు కువలయానందకరుడు. వాక్యములోని అలంకారం ఏది? శ్లేషాలంకారము. రాజు కువలయానందకరుడు. వాక్యములోని అలంకారము శ్లేషాలంకారము. అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసిన వారు వాడ్రేవు చినవీరభద్రుడు. అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేతగా ఆత్మకథగా అనువాదం చేసిన వారు వాడ్రేవు చినవీరభద్రుడు. 4వ గణముగా సగనము ఉండే వృత్తపద్యము శార్దూలము. 4వ గణముగా సగనము ఉండే వృత్తపద్యము శార్దూలము. చిన్నది ప్లస్ అయిన పదాలను కలిపి రాయండి. చిన్నదైన. చిన్నది ప్లస్ అయిన చిన్నదైన పదాలను కలిపి రాయండి. చిన్నదైన. సకర్మక వాక్యము: కైక భారతీయుని రాజుగా చూడదలచింది. సకర్మక వాక్యము: కైక భరతుని రాజుగా చూడదలచింది. చెట్లు నరకవద్దు. ఏ విభక్తి ప్రత్యామ్నాయము? ద్వితీయ విభక్తి. చెట్లను నరకవద్దు. ఏ విభక్తి ప్రత్యామ్నాయము? ద్వితీయ విభక్తి. మిత్ర సహర్ని శతకకర్త ఎవరు? కొండూరు వీరరాఘవాచార్యులు. మిత్ర సహర్ని శతకకర్త ఎవరు? కొండూరు వీరరాఘవాచార్యులు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంయుక్తాక్షరము పదము పుణ్యము. సంయుక్తాక్షర పదము పుణ్యము. పరుషాలు ఏవి? కాచాట తాపాలు. పరుషాలు ఏవి? కచట తపాలు. సరళములు ఏవి? గజడ దబలు. సరళములు ఏవి? గజడ దబలు. అంతస్తాలు ఏవి? యారాల వా. అంతస్తాలు ఏవి? యార లావ. ఉష్మాలు ఏవి? షాషాషాహాలు. ఉష్మాలు ఏవి? షాషాషాహాలు. ద్విగు సమాసము అనగా సంఖ్యాపదము పూర్వపదముగా ఉండేది. ద్విగు సమాసము అనగా సంఖ్యాపదము పూర్వపదముగా ఉండేది. సంక్లిష్ట వాక్యము: శామ్యూల్ పాఠం చదివి అన్నము తిని నిద్రపోయాడు. సంక్లిష్ట వాక్యము: శామ్యూల్ పాఠం చదివి అన్నము తిని నిద్రపోయాడు. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. రైతు పర్యాయ పదాలు: కర్షకుడు, హాలికుడు. రైతు పర్యాయ పదాలు: కర్షకుడు, హాలికుడు. ద్విత్వాక్షరము అనగా ఒక హల్లుకు అదే హల్లు ఖ ఖ. ద్విత్వాక్షరము అనగా ఒక హల్లుకు అదే హల్లు ఖ. సంయుక్తాక్షరము అనగా ఒక హల్లుకు వేరొక హల్లు రావడం న్యా. సంయుక్తాక్షరము అనగా ఒక హల్లుకు వేరొక హల్లు రావడము న్యా. శ్లేషాక్షరము అనగా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు రావడము లక్ష్మి. శ్లేషాక్షరము అనగా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు రావడము లక్ష్మి. పంచతంత్రము రాసింది చిన్నయ సూరి. పంచతంత్రము రాసింది చిన్నయ సూరి. అచ్చులు ఏవి? ఆ నుండి అవ్ వరకు. అచ్చులు ఏవి? ఆ నుండి అవ్ వరకు.
ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్లులు ఏవి? కా నుండి బండిరా వరకు. హల్లులు ఏవి? కా నుండి బండిరా వరకు. ఉభయాక్షరాలు ఏవి? అరసున్న సున్న పూర్ణ బిందువు విసర్గ. ఉభయాక్షరాలు ఏవి? అరసున్న సున్న పూర్ణ బిందువు విసర్గ. పల్లా దుర్గయ్య రచనలు. పాలవెల్లి గంగిరెద్దు. పల్లా దుర్గయ్య రచనలు. పాలవెల్లి గంగిరెద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లిదండ్రులు ఎవరు? భీమాబాయి, రామ్జీ సక్పాల్. మధ్యప్రదేశ్లో 14వ సంతానము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లిదండ్రులు ఎవరు? భీమాబాయ్, రామ్జీ సత్పాల్. మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళు. 14వ సంతానము అంబేద్కర్. ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది? లండన్ లైబ్రరీ, ఇంగ్లాండ్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది? అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది? లండన్ లైబ్రరీ, ఇంగ్లాండ్. శాతవాహన తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.